నగరం నడిబొడ్డున ఎత్తైన కొండపై వెలిసిన ప్రపంచంలోనే మరెక్కడా లేని హస్తాల వీరభద్రస్వామి ఆలయం ఇది. నేనైతే ఈ ఆలయానికి 3 సార్లు వచ్చాను. 3 సార్లు ఈ ఆలయాన్ని కనీసం కనుక్కోలేకపోయాను. ఈ గుట్ట చుట్టుపక్కల తిరిగినాయని కనుక్కోలేకపోయాను. ఇప్పుడు 3వసారి వీరభద్రుడి అమ్మవారి దర్శనంకి భాగ్యం కలిగింది. ఈ గుట్ట ఎక్కాలంటే మామూలు పరిస్థితుల్లో అయితే ఎక్కలేము. చాలా విల్ పవర్, చాలా కష్టపడి అయితే ఎక్కాలి. ఇది మనకు అనుకున్నంత పాసిబుల్ అయితే లేదు. ఇంకా అంత పైకి ఎక్కాలి అండి. అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఎంతో ఇష్టపడి కష్టపడి మీకు చూపెట్టాలని తీసిన ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూడండి. ఈ వీడియోనైతే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. మీ నియర్ అండ్ డియర్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ. మిత్రులారా, ఈరోజు మనం చింతల్మెట్ రోడ్, రాయల్ కాలనీ, ఉప్పర్పల్లి, భాగ్యనగరంలో గల హస్తాల వీరభద్రుడి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. హస్తాల వీరభద్రుడితో పాటుగా ఇక్కడ సహజంగా ఏర్పడిన కొండ గుహల్లోని ఎల్లమ్మ తల్లి, మహంకాళి అమ్మవార్ల దర్శనం కూడా ఈరోజు చేసుకుందాం. ఇక్కడ మనకు మఠం కనిపిస్తుంది, వీరశైవ మఠము. తర్వాత ఇక్కడ ఊరేగింపు కోసం ఏర్పాటు చేసుకున్న విగ్రహాలు. ఇది శివయ్య దేవాలయము. ఇక్కడ ఈ ఆదివారం, వచ్చే ఆదివారం బోనాల కోసం అమ్మవారి గుడి. అంటే 27/2025 రోజున ఇక్కడ జరిగే బోనాల సందర్భంగా ఈ గుట్ట ప్రాంతంలోని అన్ని ఆలయాలకి వైట్ వాష్ చేసి రెడీ అయితే ఉంచారు. వావ్! వీరభద్రుడి దర్శనం కొరకు మనం ఇప్పుడు ఈ కొండ అయితే ఎక్కాల్సిందే. మెట్లు ఉన్నాయి కానీ ప్రాపర్గా లేవు. ఇది హస్తాల వీరభద్రుడు. మనం ఇప్పుడు అక్కడ వెళ్ళాలి. ఇంకా పైనకి ఈ పై గుట్టలకు, లోయల గుహలోకి వెళ్తే మనకు ఎల్లమ్మ తల్లి కనిపిస్తుంది. ఈ పక్క గుట్ట సొరికెలోకి, సున్నం కొట్టిన సొరికెలోకి, ఇంకా దాని వెనకాల వెళ్తే మాంకాలమ్మ దేవాలయం కనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడి వరకు వెళ్దాం, పదండి. గుట్టపైకి వెళ్లే ముందు గుట్ట కింద ఉన్న ఎల్లమ్మ తల్లిని, శివయ్యని దర్శించుకుందాం. ఇది ఎల్లమ్మ తల్లి ఆలయం. మాతృస్వామ్యానికి ప్రతీకలైన అమ్మదేవతల ఆరాధన మనకు అనాదిగా వస్తున్న ఆచారం. అదే సాంప్రదాయాన్ని మనం నేటికి ఘనంగా కొనసాగిస్తున్నాం. ఈ వీరన్నగుట్ట హస్తాల వీరభద్రుడి గుడి దగ్గర బోనాల పండుగతో పాటు గణేష నవరాత్రులు, శివరాత్రి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శివరాత్రి తెల్లవారి అన్నప్రసాద వితరణ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు శివయ్య దర్శనం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చుట్టుపక్కల మన హైందవులు ఎవరూ లేకపోయినప్పటికీ కింద చింతల్మెట్ బస్తీ నుండి ప్రతిరోజు వచ్చి ఇక్కడ ధూప నైవేద్యాలు మాత్రం దేవుడికి ఏ లోటు రాకుండా కొనసాగిస్తున్న భక్తులకైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. మనం ఎక్కుతున్న ఈ కొండ పేరు వీరన్నగుట్ట. పేరు వీరభద్రుడిది. కానీ వీరభద్రుడికి మనం చూస్తున్న ఈ మాత్రం స్థలం వదిలి మిగతా అంతా నివాస గృహాలే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెట్ల మార్గం కిషన్బాగ్ మురళీ మనోహర్ ఆలయం, కాశీబుగ్గ ఆలయ ధర్మకర్తలు కట్టించినవి. వారికి మనందరి తరఫున, అంటే నా ఛానల్ ప్రేక్షకులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చూడటానికి మామూలుగానే ఉన్న చాలా స్టీప్ స్లోప్ ఉంది. గుట్టపైకి ఎక్కుతూ వీడియో తీయడం చాలా కష్టం. పైకి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను. పైకి అయితే వచ్చేసాము. ఇంత పైకి, అంటే ఆ కింది నుండి ఇంత పైకి అయితే వచ్చినాము. ఇక్కడ నుండి దాదాపు సిటీ, హైటెక్ సిటీ వరకు అయితే కనిపిస్తుంది. ఈ కొండ గుహలో మహంకాళి అమ్మవారు, ఆ పైన ఎల్లమ్మ తల్లి వారు ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నది హస్తాల వీరభద్రుడు. ప్రముఖ చరిత్రకారులు హరగోపాల్ సార్ చెప్పిన దాని ప్రకారం తను ఇంతకుముందు ఎన్నడూ ఇన్ని హస్తాలు గల వీరభద్రుడిని ఎక్కడ చూడలేదని చెప్పారు. అంతటి విశిష్టత కలిగిన వీరభద్రుడి దర్శనం ఇది. దాదాపు 17-18వ శతాబ్దానికి చెందిన వీరభద్రుడిగా సారు అభివర్ణించారు. 16 32 చేతులతో ఉన్న వీరభద్రుడి దర్శనం. ఇటుపక్క మనకు దక్షుడు, పక్కన ప్రసూతి వినమ్రంగా నమస్కరిస్తూ
ఇక్కడ మేకతలతో దక్షుడు, ఇటు పక్కన ప్రసూతి మనకు దర్శనమిస్తున్నారు. దక్షుడు యజ్ఞ సమయంలో సంహరించిన కపాలాలను జయమాలగా ధరించిన వీరభద్రుడు. దక్షయజ్ఞం సమయంలో శివుడిని పిలువక అవమానించి తన భార్య అయిన సతీదేవిని కూడా కన్న కూతురు అని చూడకుండా అవమానించి చివరకు అదే దక్షుడు చేస్తున్న యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకునేలా చేసిన దక్షుడిని, దక్షుడి పరివారాన్ని శిక్షించడానికి శివుడు రుద్రతాండవం చేస్తూ తన జటల నుంచి సృష్టించినదే వీరభద్ర, భద్రకాళి అవతారాలు. ఈ వీరభద్రుడు శివాంశ సంభూతుడు. 24 hours ఓపెన్ ఉండే ఎంతో మహిమగల ఈ ఆలయానికి స్థానిక భక్తులే కాక ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని ఈ ఆలయ నిర్వాహకులైతే మనకు చెప్పారు. నేను వీరభద్రుడి ఆలయాలు చేసిన దాంట్లో ఇది 3వ వీరభద్రుడి ఆలయం. కొత్తకొండ వీరభద్రస్వామి మరియు అల్లదుర్గం వీరభద్రస్వామి ఆలయాలు ఇంతకుముందు చేశాను. వాటి వీడియోలు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఇంతకు ముందటి వీడియోలో భాగ్యనగరానికి తూర్పు వైపున ఏదులాబాద్ భైరవగుట్టపై కళ్యాణి చాళుక్యుల నాటి దేశంలోనే మరెక్కడా లేని చెండభైరవుడిని, 10 తలలు 20 చేతులతో కూడిన చెండభైరవుడిని దర్శించుకున్నాం. ఇప్పుడు భాగ్యనగరానికి పడమటి వైపున దేశంలోనే అరుదైన హస్తాల వీరభద్రుడిని దర్శించుకుంటున్నాం. ఈ గుట్ట ఎక్కడం, వీరభద్రుడిని అమ్మవారిని దర్శించుకోవడం అంత మామూలైన విషయం కాదు. చాలా ఫిట్గా ఉన్నవాళ్ళు అయితేనే రండి, లేకపోతే చాలా కష్టం. ఈ ఆలయాన్ని పట్టుకోవడమే ఒక కష్టం అంటే తర్వాత దర్శనం చేసుకోవడం ఇంకొక ఎత్తు. చాలా అద్భుతమైన దేవాలయం. ఈసారి ఆదివారం బోనాలనే రండి తప్పకుండా. ఇప్పుడు మనం కొండ గుహలో కొలువై ఉన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకుందాం పదండి. ప్రపంచంలో మరెక్కడా కానరాని వీరభద్రుడు, చెండభైరవుడు ఈ 2 ఆలయాలు మన హైదరాబాద్లోనే ఉండడం మన భాగ్యనగర వాసుల విశేషం అని చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇలాంటి విశిష్టమైన ఆలయాలు దర్శించుకోండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే పక్కన లోయలో 30 అడుగుల లోతు లోయలో పడిపోతాము. చాలా జాగ్రత్తగా చూసి రండి. వీరభద్రుడి దర్శనం దాకా 70% అయితే మెట్ల మార్గం ఉంది. ఆ పైన మహంకాళి అమ్మవారు, ఎల్లమ్మ ఆలయాలకైతే సరి అయిన మెట్ల దారి అయితే లేదు. అయినా కూడా అమ్మవారి మీద, వీరభద్రుడి మీద ఉన్న భక్తే భక్తులను ఈ ఆలయాల దాకా నడిపిస్తుంది అనడంలో నాకైతే అస్సలు సందేహం లేదు. ఒంటరిగా అయితే ఈ ఆలయానికి అసలు రాకండి, ఫ్యామిలీతో కలిసి రండి. ఇక్కడి వాతావరణం మీకు చాలా బాగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ గుహ చీకటిగా కనిపిస్తుంది కదా, అసలు ఏం లేదు, చాలా వెలుతురు ఉంటుంది లోపల. ఈ ఆలయానికి ఈసారి ఇప్పుడు వచ్చే 20వ తారీఖు బోనాల కోసం సున్నం అయితే వేసిండ్రు. సున్నం జాజులు బాగా వేసి రంగులేసి రెడీ చేసిండ్రు. చాలా విశాలమైన గుహ ఉంటుంది, బాగా మంచి, లోపల మాత్రం చల్ల గాలి వస్తుంది. అమ్మవారిని దర్శించుకోండి. అద్భుతమైన అమ్మవారి నిజరూప దర్శనము. మీరు బోనాల రోజు వస్తే ఇక్కడ అసలు నిలవడానికి చోటు లేకుండా కిటకిటలాడిపోతుంది ఈ పరిసర ప్రాంతం. అయితే అద్భుతమైన అమ్మవారి దర్శనము తనివి తీరా చూడండి. ఈ అమ్మవారి దర్శనం, హస్తాల వీరభద్రుడి ఆలయానికి రావడం, ఈ దర్శనం చేసుకోవడం నిజంగా అదృష్టం ఉంటేనే సాధ్యమవుతుంది. అందరికైతే పాసిబుల్ అవ్వదు. దాదాపు 30 అడుగుల లోతు, 25-30 అడుగుల ఎత్తుగల ఈ గుహ అద్భుతం అని చెప్పుకోవచ్చు. సిటీ మధ్యలో. శ్రీమాత్రే నమః. అది మనకు దూరంగా కనిపిస్తుంది గోల్కొండ ఫోర్ట్. ఇదంతా హైటెక్ సిటీ. అత్తాపూర్ వీరన్న గుట్ట మీద ఉన్నాము మనం. ఇందాక మనము హస్తాల వీరభద్ర స్వామిని దర్శించుకున్నాము. మనతో ఉన్నారు ఇక్కడ స్థానిక యువకులు. భయ, మీ పేరు చెప్పరా? విక్రమ్. అన్న, అదే మన అన్న చెప్పబట్టి మనం ఇవన్నీ చూసుకోవడం జరిగింది. ఇప్పటికైతే 3 times వచ్చినా, కాకపోతే ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఉండే. అదే ఈసారి మాత్రం పర్ఫెక్ట్ గైడ్ దొరికి వచ్చిన. నిజంగా మనం అనుకుంటే కాదు,
అదృష్టంలో రాసి ఉంటే మాత్రమే ఇలాంటి ఆలయాలను అయితే దర్శించుకోగలం. ఇంత దూరం ఇంత పైకి మళ్ళీ ఎప్పుడు వస్తామా అని మళ్ళీ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఈ గుట్టలో మాత్రం చాలా చల్లగా గాలి వస్తుంది అమ్మవారి వెనుక వైపు నుంచి. ఇక్కడ ఏదో ఇంకొక శిలపై చెక్కి ఉంది, అది కొంచెం అస్పష్టంగా ఉంది, అందుకే దాన్ని రంగేసి హైలైట్ చేశారు మన వాళ్ళు. ఈ మహంకాళి ఆలయానికి మనం కనిపిస్తున్న వేప చెట్టు వెనక నుండి వచ్చాము. జాగ్రత్తగా అయితే రావాలి, లేదంటే మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత లోతున్న లోయలో పడిపోతాం. మహంకాళి అమ్మవారి గుహకు వెళ్ళే దారిలో మార్గ మధ్యంలో ఇంకొక గుహ కూడా ఉంది. ఇదే ఆ గుహ. ఇంతకుముందు ఇక్కడ కూడా పూజలు జరిగేవి. ఇది ఇంతకుముందు మనం చూసిన మహంకాళి గుహ కంటే కొంచెం చిన్నది. ఇక్కడ హస్తాల వీరభద్రుడిని దర్శించుకున్నాం, అటువైపు అమ్మవారిని దర్శించుకున్నాము. ఇప్పుడు మనం పైన స్వయంభూగా వెలిసిన ఇంకొక ఎల్లమ్మ దేవాలయంకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ చివరి కొండ గుట్టల్లోకి అయితే వెళ్ళాలి. పదండి వెళ్దాం. నేనైతే ఈ ఆలయానికి 3 సార్లు వచ్చాను. 3 సార్లు ఈ ఆలయాన్ని కనీసం కనుక్కోలేకపోయాను. ఈ గుట్ట చుట్టుపక్కల తిరిగినాయని కనుక్కోలేకపోయాను. ఇప్పుడు 3వసారి వీరభద్రుడి అమ్మవారి దర్శనంకి భాగ్యం కలిగింది. ఈ గుట్ట ఎక్కాలంటే మామూలు పరిస్థితుల్లో అయితే ఎక్కలేము. చాలా విల్ పవర్, చాలా కష్టపడి అయితే ఎక్కాలి. ఇది మనకు అనుకున్నంత పాసిబుల్ అయితే లేదు. ఇంకా అంత పైకి ఎక్కాలి అండి. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇంకా అంత పైకి ఎక్కాలి. అక్కడ కనిపిస్తుంది కదా, అది అమ్మవారి ద్వారం, ఆలయ ద్వారము. ఇక ఇటువైపు కూడా ఇంకా కొండలు, చిన్న కొండ గుహలు చాలా ఉన్నాయి. ఈ ఆలయాన్ని కానీ ఈ గుట్టను కానీ కాపాడుతున్నారంటే ఈ అమ్మవారి దయ వల్లనే, ఈ హస్తాల వీరభద్రుడి దయ వల్లనే ఈ ఆలయ భూభాగం కానీ ఈ గుట్ట కానీ కాపాడుతుంది. లేకపోతే ఇప్పటివరకు అక్కడ చూస్తున్నాం కదా పక్కన ప్రజలు, అట్లా దీన్ని కూడా కూలగొట్టి ఆక్యుపై చేసుకునే వాళ్ళేమో. చలో ఇప్పుడైతే అమ్మవారి దర్శనంకి వెళ్దాం. ఇక్కడ మనకు అమ్మవారి స్వయంభూ అమ్మవారి దర్శనం అయితే లభిస్తుంది. ఎల్లమ్మ తల్లి దేవాలయం. ఇప్పుడు మనకు బోనాలు జరుగుతాయి. ఈ ఎల్లమ్మ తల్లికి అంగరంగ వైభవంగా ఇప్పుడు రాబోయే ఆదివారం ఈ ఎల్లమ్మ తల్లికి బోనాలు జరుగుతాయి. ఈ గుహ చాలా పెద్దగా అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. పైన వెనకాల ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇప్పుడు బోనాలు జరిగే ఎల్లమ్మ తల్లి ఆలయం గుహ. మనకు అక్కడ కూడా ఇంకొక గుహ కనిపిస్తుంది గుట్ట అవతలి విభాగానికి. ఇప్పుడు మన వెనకన ఉన్నది కూడా ఇంకొక గుహ. ఇట్లా ఈ ఆలయం నిండా గుహలే ఉన్నాయి మొత్తము. ఎల్లమ్మ తల్లి మాతాయే నమః. తప్పకుండా ఇలాంటి ఆలయాలను వీలు చూసుకొని వీలు చేసుకొని దర్శించుకోండి. శుభమస్తు. పునర్దర్శన ప్రాప్తిరస్తు.